ప్రజలకు సంక్షేమ పథకాలు కల్పించడం, వాళ్ళని సోమరిపోతుల్నే చేయడం అనే భావన రోజు రోజుకి మన దేశంలో పెరిగిపోతుంది. ఫ్రీబీస్ అని చెప్పి చాలా మంది మొత్తుకుంటున్నారు, అదేదో వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నట్టు. అంతేకాదు ఈ ఫ్రీబీస్ని ఎత్తేయాలని చెప్పే వాదన కూడా ఒకటి బయలుదేరింది. చాలా మంది ఏమనుకుంటారంటే ఇదేదో ఇండియాలోనే ఉన్న, లేదంటే ఒక పేద దేశాల్లో ఉన్న, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్న విధానం, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇట్లాంటి విధానం ఉండదు, అక్కడ అంతా ఫుల్ రిచ్ పీపుల్ ఉంటారు, గవర్నమెంట్ ఎవరికి ఏమి ఇయ్యదు, అంతా ఎవరికాలు కష్టపడి సంపాదించుకుంటారు అనే ఫీలింగ్లు ఉంటారు. కానీ ఇది తప్పు. ఎందుకంటే ఇప్పటికీ ప్రజా సంక్షేమం మీద అత్యధికంగా ఖర్చు పెడుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలే. ప్రజా సంక్షేమం కోసం అత్యధిక నిధులు ఖర్చు పెడుతున్న వాళ్ళలో ఇండియా టాప్ 10లో కూడా లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా ప్రజా సంక్షేమానికి డబ్బులు ఖర్చు పెడుతున్న దేశం నార్వే. ప్రతి సంవత్సరం ఒక్కొక్క మనిషి మీద $59,000 ఖర్చు పెడుతుంది. నెక్స్ట్ ప్లేస్లో ఆస్ట్రియా ఉంది, $39,000 ఖర్చు పెడుతుంది. ఆ తర్వాత స్వీడన్, జర్మనీ, ఫ్రాన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతే, $34,000 వరకు ఎవ్రీ ఇయర్ ఒక పర్సన్ మీద ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాయి. అంతెందుకు, ప్రపంచానికి పెద్దనగా పిలిపించుకునే అమెరికా కూడా వాళ్ళ ప్రజల సంక్షేమం కోసం యావరేజ్గా ఒక్కో పర్సన్ మీద ఎవ్రీ ఇయర్ $32,000 ఖర్చు పెడుతుంది. ఆ తర్వాత ప్లేస్లో కెనడా, యూకే, పోలాండ్ ఇట్లాంటి దేశాలు ఉన్నాయి. ఇండియా మాత్రం టాప్ 50 తర్వాతే ఉంది. ఈ దేశాలతో పోలిస్తే టాప్ 10లో కూడా లేని మన ఇండియాలో ఫ్రీబీస్ అని చెప్పి కొద్దిమంది గగ్గోలు పెట్టడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది.